రైటింగ్ స్కిల్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి స్టూడెంట్స్ ని అనే దానిపైన తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే. సో లాస్ట్ టైం మనం ఏంటంటే మనము హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు మనం ఒక కండక్ట్ చేసి ప్రైజ్ అమౌంట్స్ అనేసి పెట్టేసేసి మనము ఆ యొక్క కాంపిటీషన్ ని కండక్ట్ చేసామండి. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్ డీసీబీ గారి చేతుల మీదుగా ఈ యొక్క మన ప్రైజ్ అమౌంట్ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఇవాళ ఏంటంటే మనకు దసరా సెలవులు వచ్చాయి. అవును. సో ఈ దసరా సెలవులలో పిల్లలు ఆలోచించే విధంగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి టాపిక్ ఈసారి సే నో టు డ్రగ్స్. ఓకే. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి ఇంటి నుంచి ఒకరు పూనుకోవాలి, ప్రతి ఇంటి నుంచి ఒకరు విజిలెన్స్ గా ఉండాలి. అండ్ మోరోవర్ ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇవాళ మనకు మేజర్ గా దాడి అయ్యేది యూత్ పైన దాడి అని చెప్పొచ్చు. ఇది భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో అత్యధికమైనటువంటి యూత్ ఉన్నటువంటి దేశం. అండ్ మోరోవర్ సామాన్య ప్రజలే కాదు, ఏకంగా సెలబ్రిటీస్ వరకు కూడా డ్రగ్స్ కి సంబంధించి యూజ్ చేయడమో లేకపోతే సరఫరా చేయడమో ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు. ఏంటి భరత్ గారు, ఎందుకు ఇట్లా డ్రగ్స్ కి యూత్ కానివ్వండి, యువత కానివ్వండి ఇట్లా అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? అసలు ఏంటి? రైట్ అండి, దాంట్లో డీప్ గా వెళ్ళేదానికంటే మెయిన్ గా ఏంటంటే ఏదైనా కూడా చెడుకి ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు. తెలిసి తెలియని వయసులో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఓకే ఇది బాగుంది కదా అనే దానిపైన ఓహో ఇది నాకు ఈ టైంకి నాకు సంతృప్తి చెందుతున్నాను అనే దాంట్లో చిన్నగా మొదలై అది ఏమంటారు కదా చీమల పుట్టను పాములు ఆక్రమించుకున్నట్టుగా వాళ్ళ శరీరాన్ని చిన్నగా ఎంటర్ అయిపోయి మొత్తం వాళ్ళ శరీరాన్ని డామినేట్ చేసే విధంగా మారిపోతుంది డ్రగ్స్ మహమ్మారి అని చెప్పడం. ప్రతి ఇంట్లో నుంచి ఒకరు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పైన విజిలెన్స్ ఉండాలి. వాళ్ళతోని అట్లీస్ట్ మీరు ఒక 2-3 hours స్పెండ్ చేయాలి. మీరు సమయం తీసుకునేసి వాట్ యువర్ సన్ ఈస్ డూయింగ్, వాట్ యువర్ డాటర్ ఈస్ డూయింగ్ అనే దానిపైన ఒక అవగాహన. ఎందుకంటే పూర్వం మనకి ఇలాగైనా ఉండే, మన పేరెంట్స్ మనతో పాటు ఉండవు కాబట్టి మనం ఇట్లా క్రమశిక్షణగా ఉన్నాం. ఇవాళ ఏమైపోతుందంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ యుగంలో ఎవరి ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటే పిల్లలకు ఒక ఫోన్ ఇప్పించాం, మాకు ఒక ఫోన్ ఉంది, ఇప్పుడు 4 ఇంట్లో కూర్చున్నారు అంటే ఏం చేయాలో తోచక అందరు కూడా ఇంతకుముందు కలిసి టీవీ చూసేవాళ్ళు, ఇక అలాంటి పరిస్థితి కూడా కనబడట్లేదు.